హాయ్, వెల్కమ్ బ్యాక్ టు బాబు ఆటోటెక్ నెల్లూరు. ఈసీఎం వచ్చేసి ఫ్లూయిడిక్ వెర్నా, చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ ఈసీఎం, అరౌండ్ 1 lakh ప్లస్ ఉంటుంది. కొత్తది వచ్చేసి బ్రాండ్ న్యూ, కాకపోతే అవైలబుల్ లేవు. ఇది కస్టమర్ మన దగ్గరికి రావటం ఏంటంటే ఆయన యూజ్డ్ వెహికల్ తీసుకున్నారు. ఒక 4-5 months యూజ్ చేశారు. ఆ తర్వాత కంప్లైంట్ వచ్చేసి ఇంటర్నల్ షార్ట్ అయిపోయింది. మన టెస్టర్ కనెక్ట్ చేసినా కూడా చెక్ లైట్స్, మెయిన్ రిలే ఏం ఆన్ అవ్వట్లేదు. ఓన్లీ డైరెక్ట్గా ఫ్యాన్ 1 ఫ్యాన్ 2 డైరెక్ట్గా ఆన్ అయిపోయినాయి. ఇంటర్నల్ షార్టేజ్ అయితే ఉంది. మనం కొంచెం ఓపెన్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ సెక్షన్లో కంప్లైంట్ ఉంది. ఈ సెక్షన్ చెక్ చేసుకున్నాము. ఇక్కడ కంప్లైంట్ ఫైండ్ అవుట్ చేసాము. మెయిన్ వచ్చేసి ఈ మెయిన్ పవర్ ఐసీలో కంప్లైంట్ ఉంది. ఇది ఈ పవర్ సెక్షన్ ఏంటంటే ఆల్రెడీ కస్టమర్ వెహికల్ తీసుకోకముందే ఆల్రెడీ ఈ పార్ట్స్ అంతా రీప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ సర్వీస్ వర్క్ అంతా చేస్తున్నారు. ఇక్కడ సర్వీస్ వర్క్ అంతా అటెంప్ట్ చేస్తున్నారు. మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా. ఇది చూడండి, ఇక్కడ కానీ ఇటు సైడ్ కానీ ఇదంతా వర్క్ అయితే జరిగింది. ప్లస్ ఏంటంటే వాటర్ డ్యామేజ్ కూడా ఉంది. వాటర్ కొంచెం వెళ్ళున్నాయి, వాటర్ డ్యామేజ్ కూడా ఉంది. ఈ ఈసీఎం గురించి, కండిషన్ గురించి కస్టమర్కి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇలా జరిగిందండి. ఆల్రెడీ మల్టిపుల్ రిపేర్స్ అయితే అటెంప్ట్ జరుగున్నాయి. నేను కావాలంటే మీకైతే రిపేర్ చేసిస్తాను, కాకపోతే వారంటీ అట్లా అంతా ఇవ్వలేను, మీకు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అని చెప్పుకొచ్చాను. కస్టమర్ ఏంటంటే కస్టమర్ వర్షన్లో కొంచెం బాగా అర్థం చేసుకునేసి కస్టమర్ కొంచెం ఈ ఆటోమొబైల్ కొంచెం ఐడియా ఉన్నట్టుంది కస్టమర్కి. కస్టమర్ ఒకటే అన్నారు, వద్దండి మళ్ళీ రిపేర్ అయితే వద్దు, అది రిపేర్ ఒకవేళ చేసుకున్నా కూడా మళ్ళీ ఎన్ని రోజులు ఏంది అంటున్నారు. కాబట్టి మీరు వీలైతే కొంచెం వేరే రీప్లేస్మెంట్ ఈసీఎం చూడండి అని చెప్పుకొచ్చారు. మనం యాజ్ పర్ కస్టమర్ అప్రూవల్ సీల్డ్ కండిషన్లో ఉన్న యూజ్డ్ ఈసీఎంఏ, కాకపోతే ఏంటంటే సీల్ కండిషన్, ఓపెన్ చేయకుండా రిపేర్ చేయకుండా ఉన్న కండిషన్లో ఉన్న ఈసీఎం తెప్పించి చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత మనకి మెయిన్ రిలే అనేది చెక్ లైట్ వస్తుంది. ఈసీఎం అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఈసీఎంని మనం న్యూట్రల్ చేసాము. వెహికల్ వచ్చి బ్రేక్ డౌన్ వచ్చేసి అరౌండ్ మనకు నెల్లూరు నుంచి 20 kilometers దూరంలో బ్రేక్ డౌన్ అయిపోయింది. జస్ట్ ఓన్లీ ఇప్పుడు మనం ప్లగ్ అండ్ ప్లే చేసుకోవటము, వెహికల్కి ఆన్ చేసుకునేసి స్టార్ట్ చేసేసుకోవటము. థ్యాంక్ యూ.